గాజులు కొనిచ్చడానికి తీసుకెళ్ళాడు. ఏంటి అసలు చిన్న బిడ్డ పాపం, దానికి సంవత్సరంన్నర కూడా లేదు. దానికి ఏ మతం తెలుసు తల్లి? దానికి హిందూ అని తెలుసా? దానికి అది ముస్లిం అని తెలుసా? ఎవరు తెలుసు దానికి? అది ఆ పిల్లతో సహా కొడుతున్నారా ఆ ముస్లింలు అక్కడ ఉన్న పిల్లలు? అసలు ఆ కొట్టే వాళ్లకు అంత ద్వేషం ఎవరు నూరుతున్నారు? ఇప్పుడు కొట్టేవాడు ఆ సమస్య, వాడు కొట్టేవాడిలా అలా చేసిన వాడు మనకి సమస్యనా? ఆ వ్యవస్థ సమస్యనా మనకి? ఏమిటిది? అంటే ఏ దిశగా ప్రయాణిస్తున్నాం మనం? ఇది అభివృద్ధా? ఇదా అమ్మ మనం కోరుకోవాల్సింది? వాడి జీవితం వాడి ఇష్టం. పోనీ ఇలా జరిగిందా? అదే మీరు ఒక ముస్లిం పిల్లవాడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేసేదాకా నిద్రపోరు. అంటే ఏంటి సమస్య? అంటే ఎక్కడ చూసినా ఇది ఎక్కడికి దారి తీసిందో నేను చూసాను, ఎంత చూసున్నానంటే ఇదంతా. ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది సమస్యనా? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం, వాళ్ళు ఒకరినొకళ్ళు హింసించుకోకుండా ఉంటే ఇది మోసం కాకపోతే, అది మోసంగా చేసి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మనం అడ్డం వెళ్ళాలి దానికి. అసలు నిన్న చార్మినార్లో జరిగిన విషయం ఎంత భయంకరమైన విషయం తల్లి అది. అంతకుముందు అదే రోజు పొద్దున పూట ఇంకో ప్రాంతంలో, అది ఏది మీకు ఇక్కడ దుమ్మైగూడ దగ్గర, అక్కడ కూడా ఎవరో ఒక అబ్బాయిని గొంతు కట్ చేసేశారు. దుమ్మైగూడలో మిస్రీగంజ్ ఆ పిల్లవాడు తల పగలు కొట్టేశారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఇక్కడ రక్షక భటులు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తోంది? అంటే ఎటువంటి రాజ్యంలో మనమందరం బతుకుతున్నాము? ఇప్పుడు ఆ మిస్రీగంజ్లో పోయి షట్టర్ ఎత్తి ఆ రోజు ఏమీ అవ్వదు, నేను హ్యాపీగా వెళ్ళిపోయి నేను ఈరోజు వ్యాపారం చేసుకుంటానని వెళ్ళుంటాడు కదా వాడి ఇంట్లో నుంచి. వాళ్ళమ్మ అలాగే పంపించుంటుంది కదా ఆ విధవని. అలా వెళ్ళిన పిల్లవాడిని అక్కడ స్థానికంగా ఉన్న ముస్లిం మగపిల్లలు వచ్చి వాడు తల పగలగొట్టేశారు. గొడవ ఎవరు చేశారో నేను అడగట్లేదు, రెండు చేతులు కలవందే శబ్దం రాదు, కానీ చివరికి తల పగలగొట్టేశారు కదా వాడిది. ఇప్పుడు మాట మనకు వస్తుంది, రోడ్డు మీద వెళితే ఎవరితో మాట, ఇప్పుడు ఎందుకు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామమ్మ, టక్కన రోడ్డు కూడా అడ్డం వస్తాడు, మాట జరుగుతుంది, మనకు కూడా తల పగలగొట్టుకుంటామా తల్లి? ఆ ప్రవర్తన ఏమిటి? దాన్ని ఎందుకు ఖండించట్లేదు? ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అంటే అలా ఎంత హింస పెట్టినా, ఇప్పుడు మీరు అక్కడ స్థానికంగా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్కి మీరు ఎంపీ అయినప్పుడు మీ వాళ్ళే మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు 6 కాన్స్టిట్యున్సీలను మీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎటువంటి మైనారిటీలకు మీరు ఇప్పుడు ఆధిపత్యం వహిస్తున్నారు? తలలు పగలగొట్టేవాడితోనా?